డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఎవరిని కెలుక్కోకూడదో, ఎక్కడ కదిలించకూడదో, ఏ తీగ లాగితే తమ ప్రాణాలకి ముప్పు వస్తుందో తెలియక కొంతమంది కొన్నిటిని గెలుక్కుంటుంటారు. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు కూడా కోడి గెలిగినట్టు అలాంటివే మొత్తం కెలుక్కొని ఇప్పుడు ఆయన కథ ముగింపు దశకు తెచ్చుకున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఇక ఈ సంవత్సర కాలంగా టీడీపీలో ఆయన ఉండి చేస్తున్న చేష్టలు కావచ్చు, లేకపోతే ఆయన ద్వారా ఇబ్బంది పడ్డ వ్యక్తులు కావచ్చు, వీటన్నిటి మీద గతంలో కుండబద్దలు కూడా కొన్ని వీడియోలు చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన మారాడనో, మార్పు వచ్చిందనో ఇలాంటివి కొన్ని ప్రచారం జరిగినప్పటికీ మళ్ళీ తిరిగి ఆయన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న ఫోటోలు బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈ అంశాలు అన్నీ మళ్ళీ చర్చించబడ్డాయి. కాకపోతే అవి నేనెప్పుడో పాతగా దిగిన ఫోటోలు అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇప్పుడు అసలైన మ్యాటర్లు బాగా బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. గత తాలూకు వ్యవహారాలు చాలా బయటకు చెబుతూ ఉన్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్టుగానే కొలికిపూడి శ్రీనివాసరావు టీడీపీలోకి వచ్చాడు అనే ఒక ముద్ర కూడా ఆయన మీద వేయబడుతోంది. ఇంకా ఆయన మీద ఈ ముగింపు దశకు రావటానికి టీడీపీలో ఇంకా ఆయనకు ఫైనల్ ఇదే అని చెప్పటానికి మరొక ప్లాన్ కూడా సిద్ధం చేయబడింది అనేది కూడా ఇప్పుడు సూచనలు అందుతూ ఉన్నాయి. ఆ ప్లాన్ ఏమిటి, కొలికిపూడి కథ ఇంతటితో ముగిసినట్టేనా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో వైరల్ కావాలి అని అనుకుంటే కనుక కింద హైప్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ నొక్కటం ద్వారా ఎక్కువగా ఈ వీడియో చాలామందికి చేరే అవకాశం కూడా ఉంటుంది. సో ప్లీజ్ హైప్ దిస్ వీడియో. ఇక అసలు విషయానికి వస్తే, కొలికిపూడి శ్రీనివాసరావుకి టికెట్ వచ్చిన దగ్గర నుంచి ఆ తిరువూరు నియోజకవర్గంలో కొంతమంది వ్యతిరేకంగానే ఉన్నారు. అయినప్పటికీ గాను జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం కావచ్చు, 164 సీట్లు కూటమికి సంపాదించి పెట్టింది. ఇక కొలికిపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు అక్కడక్కడ కొంతమంది ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఒక పెద్ద స్పెషల్. ఈయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటి గోడ పడేయటానికి ఈయనే వెళ్ళి బజారుల్లో కార్ల మీద నుంచుకొని పడేయటానికి సిద్ధం చేయటం కానీ, ఆ సమయంలో జరిగిన గొడవలు కావచ్చు, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి రిపోర్టర్ తోటి ఈయనకున్న విభేదాలని అసలు ఇక ఈ సోషల్ ఎలిమెంట్ లాగా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం కావచ్చు, మరి ఈ ఎమ్మెల్యేగా ఉన్న ఈయనకి అందుతున్న ఈ ముడుపుల్లో ఆయనకు చాలట్లేదని ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడని ఆయన మీద వచ్చిన అపవాదులు కావచ్చు, ఇక లిక్కర్ బాటిల్స్ పట్టుకుని ఆయన చేస్తున్న గొడవలు, ఈ బెల్ట్ షాపులు నడుపుతున్న దాని మీద చేస్తున్న గొడవలు, అసలు ప్రభుత్వానికే పెద్ద అప్రదిష్ట తీసుకొచ్చే విధంగా ఆయన మొత్తం చెప్పాడు. కాకపోతే విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ టీడీపీలోనే ఇంటర్నల్గా కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ ఎమ్మెల్యేకి, టీడీపీ ఆ నియోజకవర్గంలో ఉన్న మిగతా క్యాడర్కి, నాయకత్వానికి జరుగుతున్న ఒక గొడవ. దీంతో పాటుగా ఇప్పుడు అది చిలికి గాలివానై ఎంపీ కాన్స్టిట్యున్సీ, అంటే ఈ తిరువూరు నియోజకవర్గం కూడా ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది కాబట్టి ఆ ఎంపీ అయిన కేసినేని చిన్నీతోటి ఈరోజున కొలికిపూడి శ్రీనివాసరావు బాగా గెలుక్కున్నాడు. ఎవరితోటైతే గెలుక్కోకూడదు అలాంటి వాళ్ళతోటి గెలుక్కున్నాడు. ఇప్పుడు మనం ఒక చిన్న ఉద్యోగంలో చేరి మన కిందనున్న వాళ్ళని కానీ, మన సాటి వాళ్ళని కానీ వేధిస్తే వాళ్ళతోటి మనకు పెద్దగా ప్రాబ్లం ఏం రాదు. డి అంటే డి పోరాడొచ్చు. కానీ పై స్థాయిలో మన ఉద్యోగమే తీసేయగలిగిన స్థాయిలో ఉన్న అధికారితోటి గొడవలు తెచ్చుకున్నాం అనుకోండి, ఆయన ఊస్టింగ్ చేసి అవతల పాడేస్తాడు. ఇప్పుడు పరిస్థితి అలాగనే ఉంది. ఎంపీ అయినంత మాత్రాన్ని నన్నేం చేస్తాడు అని కొలికిపూడి అనుకోవచ్చు. లేదు, ఈ ఎంపీ మాటలు విని పార్టీ నా మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని కొలికిపూడి అనుకోవచ్చేమో. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక సినారియో ఇప్పుడు కొలికిపూడి బేస్గా జరుగుతోంది. ఈరోజు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి కానీ మెయిన్ మీడియాలో కూడా కనిపిస్తున్న కొన్ని వార్తల ప్రకారంగా కొలికిపూడి గతంలో అమరావతి ఉద్యమం నాడు ఏం చేశాడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు, ఎవరిని లైంగికంగా వేధించడానికి ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఏం వార్నింగ్ ఇచ్చారు, ఇలాంటి వాటన్నిటి కూడా చర్చ బయటకు రావడం జరిగింది. దీంతో పాటుగా ఈ రేషన్ మాఫియాలో కానీ, ఇసుక మాఫియాలో కానీ, పేకాట దందాల్లో కానీ, లేకపోతే అక్రమ దందాలన్నింటిలో కొలికిపూడి శ్రీనివాసరావు వాటా అనేదాన్ని తెరపైకి తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు.
ఇదంతా కాకుండా అసలు కొలికిపూడి గతంలో జగన్మోహన్ రెడ్డిని పంచం చేరి చంద్రబాబు నాయుడిని తిట్టిన విషయాన్ని కానీ ఆయన మీద చేసిన కామెంట్ల విషయాన్ని కానీ వీటన్నిటిని బయటకు తీసే ప్రయత్నం జరుగుతోంది. కాకపోతే మరి కొలికిపూడి ముందుగానే వాటన్నిటిని డిలీట్ చేయించేసుకున్నాడు. వాటన్నిటిని రిమూవ్ చేయించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చుట్టూతా తిరిగాడు అనేది ఇక్కడ మరొక అంశం కూడా తెరపైకి రాబడుతుంది. ఎందుకంటే గతంలో కొలికిపూడి చంద్రబాబు మీద ఏమి కామెంట్లు చేశాడో అవి ఇంటర్నెట్లో ఎక్కడ అవైలబిలిటీ లేవు అనేదే ఓ పెద్ద చర్చ కూడా నడుస్తుంది. మరి ఇంత జరిగితే చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇవన్నీ ఏం తెలియవా? తెలియకుండానే వాళ్ళు కొలికిపూడి శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారా అని అంటే చాలామంది ఇప్పుడు జంపింగ్ జపాంగులు ఉంటారు. గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు, అసలు మంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ రోజున చంద్రబాబు మీద మాట్లాడే మాటలు కూడా చాలా ఉంటాయి కదా. ఇవి రాజకీయాల్లో సర్వసాధారణం, అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడుకునేవి. కానీ ఈ కొలికిపూడి అలా కాదు కదా. ఈయన ఒక సోషల్ ఎలిమెంట్ కదా. ఈయన సంఘ సంస్కర్తన అని పేరు పెట్టుకుని వచ్చాడు కదా. ఆ రోజు చేసిన మాటలు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రయత్నం ఏం జరుగుతోంది అని అంటే, వెనకటికి ఇంగ్లీష్లో సామెత చెప్పినట్టు ఒక కుక్కని మనం చంపదలుచుకుంటే ఉత్తిని చంపేయకూడదు దానికి పిచ్చి కుక్క అని ఒక ముద్ర వేయాలి, దాని మెడలో ఆ బిళ్ళగట్టాలి, దాన్ని అందరూ వెంటాడి దాన్ని నిర్మూలించడానికి విపరీతమైన ప్రయత్నం జరగాలి, ఆ తర్వాత దాన్ని చంపేయాలి. ఒక కుక్కని చంపదలుచుకుంటే ఆ కుక్కకి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది కొలికిపూడి అంశంలో కూడా. ఈ సంవత్సర కాలంగా జరుగుతున్న ఈ కథ మొత్తానికి ముగింపు దశకు తీసుకుని రావాలి అని మరి ఆ ఎంపీ గారు ఏమైనా భావించారేమో, ఆయన ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతున్నాయేమో. అవి విషయం అయితే బయటకు రావటం లేదు. కానీ ఈ సంవత్సర కాలంగా బయటకు ఎవరికి రాని వాళ్ళందరూ ఈ రోజునే వస్తున్నారు అని అంటే ఇందులో ఈయన ప్రోద్బలం ఉండకపోతుందా అనే అనుమానాలు రావా? వస్తాయి ఖచ్చితంగా. అలాగనే ఎంతైనా ఆయన ఎంపీ గారు, ఆయన దగ్గర కూడా బాగా ఉంటుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ కొలికిపూడిని కథ ముగించాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆయనకి చాలా ఈజీ. అందుకని ఇప్పుడు ఆయన లైంగికంగా వేధించేవాడు, డబ్బులకు ఆశపడేవాడు, అందరినీ మోసం చేస్తూ ఉండేవాడు, పార్టీలో ఉన్న అధినేతని బాగా బూతులు తిట్టినవాడు, చాలా అవమానాలు చేసినవాడు, జగన్మోహన్ రెడ్డి కోవర్తి ఇతను. ఈ గతంలో కూడా ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళతో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే తెలుగుదేశంలో ఉంటూ ఈయన పని చేస్తున్నాడు అనే ఒక ముద్ర ఆయన మీద వేయబడతా ఉంది. ఇందులో నిజాలు ఎంత ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రజలందరూ నమ్మే అవకాశాన్ని కొలికిపూడి శ్రీనివాసరావే ఇచ్చాడు. ఎందుకంటే గతంలో ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ ఇది నిజమే అని ప్రజలు నమ్మే పని ఆయనే చేసుకున్నాడు. ఇక దీన్ని బేస్ చేసుకొని మరి తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేస్తుందా, లేకపోతే అసలు ఈయన బలవంత పెట్టి ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నిక తీసుకొస్తారా, ఏం జరుగుతుందనేది రానున్న కాలంలో తెలుస్తున్నా కొలికిపూడి కథకు మాత్రం ముగింపు కన్ఫామ్ అనేది అయితే కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.